వివాహ వయసు ఇప్పుడు ఆల్మోస్ట్ 30 ఏళ్ళకి చేరుకుంది. అంటే ఒక 14 ఏళ్ళకే మెచ్యూర్ అవుతున్న ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడికి కావచ్చు 14, 15 ఏళ్ళకు వాళ్ళ లైంగిక పరమైన ఆసక్తులు, కోరికలు కలుగుతున్నాయి. రైట్. అప్పటి నుంచి ఇంకొక 15 ఏళ్ల పాటు వాళ్ళని కట్టడి చేయడం వల్లనే ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయా అనేది నాకు ఒక డౌట్. ఈ వివాహ వయస్సు మీద దీనిపైన రెండు విషయాలు నేర్చుకోవాలి జనాలు సార్. మన దేశంలో సంతానోత్పత్తి రేట్ అంటాం కదా, అవును, అది 1950లో నాకు తెలిసి ఒక 40% ఉండే. ఓకే, 40% ఉండే 1950లో. మీరు కావాలంటే గూగుల్లో కానీ లేకపోతే మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది. ఓకే, 1950లో 40% సంతానోత్పత్తి రేట్ ఉన్నప్పుడు నవే డేస్ నాకు తెలిసి అది 3%కో 4%కో వచ్చింది. ఎస్, మీరు గూగుల్లో చేయండి. మీరు ఓకే, నేను ఛాలెంజ్ చేస్తాను, మీరు గూగుల్ చేయండి. కొత్త కోణం ఇది. తగ్గిపోయింది భారతదేశంలో. ఓకే, ఎందుకు తగ్గిపోయింది భారతదేశంలో అంటే మీరు అన్నది ఫస్ట్ కారణం ఏంది? లేట్ మ్యారేజెస్. ఓకే, వై లేట్ మ్యారేజెస్ అంటే కెరియర్ కోసం. రెండోది ఎక్స్పెన్సెస్, సంపాదనకు ఖర్చులకు లంకె లేక ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో కొత్త సిస్టమ్ ఉంది. మీకు ప్రపంచంలో చాప కింద నీరుల ఒక సంస్కృతి ప్రవేశించింది దేశంలో. ఓకే, అది ఇవాళ నేను మాట్లాడుతున్నా కదా, ఇంకో 2 సంవత్సరాల ప్రపంచంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటు భారతదేశంలో. డింక్ DINK డింక్ అంటాం దాన్ని. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. ఈ సిస్టమ్ ఉంది భారతదేశంలో. మెట్రోపాలిటన్ సిటీస్లో అయినా బాంబే, ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు లాంటి సిటీలో జంటలు పిల్లల్ని కంటలేరు. పెళ్లి చేసుకుంటున్నారు, ఇంట్లో కోసం చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటలేరు. ఆ సిస్టమ్ పేరు డింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే ఇద్దరు పని చేసుకోవాలా, పని చేసుకోవాలా, ఒక ఇంటికి ఇది ఉండాలా, అన్ని అనుభవించాలి పిల్లలు తప్ప. ఎందుకంటే వాళ్ళ బాధ్యత తీసుకునే ఓపిక లేదు. ఎందుకంటే వాళ్ళని కనాలా, పెంచాలా, ఆ నర్సరీ ఫీజులు 1,00,000 రూపాయలు కట్టాలా, వాడిని చదివించాలి, ఈ డేకంతా మాకెందుకు అనే టైంలో ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అసలు లైఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేదే మాయమవుతుంది మెల్లమెల్లగా. ఎవరైనా చేసుకుంటే మళ్ళీ డింక్ లోకి వచ్చేస్తున్నాడు. DINK డింక్ అంటున్నాడు, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. కథ వాళ్ళు డిక్లేర్ చేసేస్తున్నారు, మేము ఒకరికొకరు తోడు బతికేస్తాం, ఇక మాకు ఈ తలకాయ నొప్పి వద్దని చెప్పేసి. ఓకే, అదే ఈ రెండింటితో ఏమైంది, ఇదంతా ఎఫెక్ట్ వచ్చేసి సమాజం మీద పడుతుంది. అంతే కదా సార్. అవును, నేనైతే స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ ఒక అబ్బాయికి ఒక 23 నుంచి 24 సంవత్సరాలకు పెళ్లి చేసేయమని చెప్తాను. చేసి తీరమని చెప్తాను నేను. అమ్మాయికి 22 అయితే ఒక 2-3 సంవత్సరాల గ్యాప్. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు జనరేషన్ గ్యాప్ ఉంటుండే. ఎందుకంటే ఒక 5 years పెట్టిండ్రు. ఎందుకు 5 years జనరేషన్ గ్యాప్ పెట్టిండ్రు అంటే ఏంటంటే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అబ్బాయికి ఎక్కువ ఉంటాయి కాబట్టి, మరి ఇద్దరు సేమ్ ఏజ్ లో ఉన్న కొద్దిగా వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది కాబట్టి ఒకళ్ళు కొద్దిగా హ్యాండిల్ చేయగలగాలి ఇంకొకళ్ళు అనే ఉద్దేశంతో మనకు ఒక 5 years గ్యాప్ పెట్టిండ్రు. ఇప్పుడున్న టెక్నాలజీగా గ్యాప్ పోయింది కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఏంటంటే డెఫినెట్లీ నేనైతే 23కి 24కి మ్యారేజ్ చేయమని చెప్తున్నా. చేయాలి సార్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఏముండదు. నేనైతే ఇలా మార్నింగ్ కూడా మా ఇంట్లో మీ ఇంటి నుంచి మా అబ్బాయితో ఇలా కాలేజీ పోతున్నా చెప్పినా, బాబు నీ గ్రాడ్యుయేషన్ నువ్వు ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోతుందో అదే ఇయర్లో నీ పెళ్లి చేస్తా అని చెప్తున్నాడు. చాలా మంచి సొల్యూషన్ చెప్పినాడు. ఎందుకు డాడీ అన్నాడు, అరే నువ్వు ఏజ్ ఎంత అయిపోయిన తర్వాత ఏం అనుభవిస్తావు నీ జీవితంలో? 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే స్ట్రెస్ కి ఇప్పుడున్న స్ట్రెస్ కి చాలా మందికి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు? దేశంలో వర్కింగ్ ప్రెజర్ కి ఇంపార్టెన్స్ ఉంది తెలుసా మీకు? ఫుడ్ అండ్ వర్కింగ్ ప్రెజర్. మా దగ్గరకు వచ్చే కేసులలో దగ్గర 30 to 40% డిస్సాటిస్ఫాక్షన్ కేసులే ఉన్నాయి. 30 to 40% లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్న కేసులే ఉన్నాయి. నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎప్పుడు పెరుగుతాయి తెలుసా? నువ్వు లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే, నీకు లైంగికంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడే నీకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెరుగుతాయి. ఇద్దరు వ్యక్తులు లైంగికంగా వాళ్ళు ఎంత దగ్గర అయితే మానసికంగా అంతకుడు 5 రెట్లు దగ్గర అవుతారు. విడదీయలేని బంధం ఎప్పుడు ఏర్పడుతుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తులు లైంగికంగా ఎంత దగ్గర అయితే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళని విడదీయలేరు. కష్టం. నువ్వు ఏదైతే దాన్ని ఒక పని లెక్కనో
లేకపోతే ఏదో చేయాలి కదా, ఏదో డ్యూటీ లెక్కనో చేస్తే వాళ్ళ మధ్యలో బాండింగ్ ఉండదు. ఈ ప్రపంచంలో దేనికి లేని బ్యూటిఫుల్నెస్ మ్యారేజ్కి ఎందుకు ఉంది అంటే, ఒక ఇద్దరు వ్యక్తులు కలిసేది ఆ మ్యారేజ్ తోనే ఇద్దరు వ్యక్తులు ఐక్యం కలుస్తారు, ఇంకే రిలేషన్ కలవరు అన్లెస్ అంటే ఇల్లీగల్ అఫైర్స్ తప్ప. నువ్వు ఎప్పుడైతే నువ్వు పార్ట్నర్ ని బోత్ ద పార్టీస్ పార్ట్నర్ గనక లైంగికంగా గనక వాళ్ళని సాటిస్ఫై సంతృప్తి పరచగలిగితే వాళ్ళని విడదీసే శక్తి ఏది ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు లైంగికంగా దగ్గర అయిపోతారో అప్పుడు ఇది నాది అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఇది నాది అనే ఫీలింగ్ వస్తుందో అప్పుడు ఎదుటి వ్యక్తి లోపల ఎప్పుడు కనిపించవు నీకు. కరెక్ట్. ఇక రెండో పాయింట్ సార్, వ్యభిచారం. నేనంటాను, ఒకప్పుడు మన వ్యవస్థ పెద్దలు చెప్తాగా విన్నాను నేను, పెళ్లికి ముందు వాడికి అసలు సెక్స్ గురించి అవగాహన కల్పించి వాడికి అన్ని నేర్పించి పెళ్లి చేసేవాళ్ళు, వ్యభిచార గృహాలు ఉండేవి, వాటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోరికలు తీర్చుకునేవాళ్ళు. ఎందుకు మన దేశంలో మొన్న ఏదో చట్టబద్ధం చేశారు అంటున్నారు కానీ ఇంకా కూడా కేసులు పెడుతున్నారు, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నారు, భయపడుతూనే ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు చట్టబద్ధం చేయకూడదు వ్యభిచారాన్ని? ఏంటి ఆ సమస్య ఏంటి వీళ్ళకి ఈ చట్టాలు? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు దానిపైన చాలా స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, నాట్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో ప్రాస్టిట్యూషన్ బ్యాన్ ఏం లేదు. ఓకే, ప్రాస్టిట్యూషన్ బిజినెస్ ఈస్ బ్యాన్. ఓకే, అర్థమైందా? ఒక ఆడపిల్ల తనంత తానుగా ప్రాస్టిట్యూషన్ చేసుకుంటే బ్యాన్ లేదు. ఓకే, కానీ ఆర్గనైజ్డ్ గా నువ్వు ఒక మూటా కింద ఏర్పడిపోయి నువ్వు అమ్మాయిని దగ్గర తీసుకెళ్తా అని చెప్పి నువ్వు పైసలు వసూలు చేసుకొని అది బ్యాన్ ఇండియాలో. ఈ సన్నని గీత అర్థం కాదు. అయితే మీరు ఇంతకుముందు అన్నది ఏంది అంటే, మరి సార్ మరి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చినట్టుంది, లేకపోతే ఎందుకు అన్ని దాడులు జరుగుతున్నాయి అన్నారు కదా. దీంట్లో ప్రాబ్లం ఏమైందంటే, ప్రాస్టిట్యూషన్ అనేది అమ్మాయి చేసుకోవచ్చు వాలంటరీగా. ఓకే, అమ్మాయికి నచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సర్వీస్ ఇచ్చేసి మనీ తీసుకోవడమో లే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాస్టిట్యూషన్ చేసుకోవచ్చు అమ్మాయి స్వతహాగా. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రాస్టిట్యూట్ అని ప్రమోట్ చేసుకోలేదు కదా. అవును, కాబట్టి ఆ ప్రమోట్ చేస్తానికి వాడు తయారవుతాడు. ఆ తయారైందే బిజినెస్. అవును, అంతే కదా. ఆ తయారైందే బిజినెస్ అది. ఓకే, సో ఆ బిజినెస్ వల్ల ఏంటంటే, ఆ తయారైనోడు ఏం చేస్తాడంటే, ఓహో ఈ బిజినెస్ ఏదో బాగుంది కదా అని ప్రతి అమ్మాయిని దాంట్లోకి మార్చడానికో, లేకపోతే కిడ్నాపులు చేసో, లేకపోతే ఇవన్నీ చేసో, బెదిరించో ఆ బిజినెస్ లోకి బలవంతంగా తోయబడుతుంది. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. అది క్రైమ్ కింద ఉన్నది. ఇప్పుడు ఎప్పుడైనా రైడ్ జరిగినప్పుడు నీకు ఆర్గనైజర్లు కంపల్సరీ పట్టుబడతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు పట్టుకోమని చూద్దాం. ఎటువంటి ఒక అమ్మాయి డైరెక్ట్ పైసలు తీసుకొని పాల్గొని ఒక పోలీసులను పట్టుకోలేరు. కంపల్సరీ అందులో ఎవడో ఒకడు ఆర్గనైజరో లేకపోతే బ్రోకరో పైసలు తీసుకోవడం ట్రాన్సాక్షన్ ఆ అమ్మాయికి సంబంధం లేకుండా జరుగుతుంది. అది జరిగే క్రమంలో పట్టుకుంటారు. సో అది బ్యాన్ ఇండియాలో, అది క్రైమ్ ఇండియాలో. ప్రాస్టిట్యూషన్ ఇస్ నాట్ ఏ క్రైమ్ ఇన్ ఇండియా. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు యాక్చువల్ గా. సన్నని గీత అది సన్నని గీత అది ఆ సన్నని గీత అర్థం కాదు. అమ్మాయి ప్రాస్టిట్యూషన్ చేస్తుందంటే స్వతహాగా చేస్తుందేమో అనుకుంటాం కానీ దాని వెనక ఎక్కడో ఉందనే విషయం మనకు తెలియదు. మళ్ళీ అదే అందుకే ఏమంటున్నాము, ఇప్పుడు అమ్మాయి ప్రమోట్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అమ్మాయికి స్వతహాగా ప్రాస్టిట్యూషన్ చేయాలని ఉందనుకుందాము. అంటే ఆమె పొట్ట తిప్పల కోసం కావచ్చు, కుటుంబాన్ని చదవటం కావచ్చు, లేకపోతే కుటుంబాలు ఎవరికైనా ఇబ్బంది ఎదురయ్యచ్చు, వాళ్ళకి ఎర్నింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి దాని మీద చేసుకునే అవకాశం ఉండొచ్చు. ఉన్నప్పుడు అమ్మాయి తనకు తాను ప్రొటెక్ట్ చేసుకోలేదు. ఏ అమ్మాయి స్వతహాగా నేను రండి నేను అన్ని చెప్పలేదు. సో దాన్ని ప్రమోట్ చేస్తానికి కూడా ఉంటాడు. అది తప్పు ఇండియాలో.